అవుతుంటే మరలా ఇంకొక ప్రణాళిక దేవుడు తెచ్చి అబ్రహాము ద్వారా పెట్టుకున్న ప్రణాళిక ఇశ్రాయేలందరూ తప్పిపోయారు. మరలా తిరిగి ఇశ్రాయేల్ ప్రజలను బాగు చేయాలని ఆశించిన దేవుడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా గ్రహించాలి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. అలా అనుకున్న దేవుడు లేవీ కాండంలోనికి వచ్చేవరికి ఆ ప్రజల ఎడల మనలో పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఎంత చర్య తీసుకుంటూ ఉన్నాడో ఒకసారి లేఖనంలో మనం చూద్దాం. లేవీ కాండం 20 అధ్యాయంలో ఈ అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని వచ్చి ఆ బానిసత్వాన్ని తీసుకుని వచ్చి మరలా వాళ్ళకు నిబంధన చేశారు. వారిని పరిశుద్ధులుగా మార్చడానికి మరలా చర్య తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తులు పాడైపోయారు. ఐగుప్తులని